పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పేదపేటలో రామాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కొందరు వ్యక్తులు అడ్డుకొని దాడికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. వివాదంలో ఉన్న రామాలయ స్థలంలో ఆలయ మరమ్మతులు చేయించి నిర్వహిస్తున్న కార్యక్రమానికి వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జెండాలతో కొందరు దాడికి యత్నించారు. అడ్డుకున్న కూటమి నేతలపై రాళ్లు, మేకులు, కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో బాగా గాయపడిన ఇద్దరు కూటమి నాయకులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని పోలీసు బలగాలు చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టి రఘురామకృష్ణరాజును క్షేమంగా తీసుకొచ్చారు. రామాలయం స్థానంలో గతంలో నందమ్మ గుడి ఉండేదని ఒక వర్గం వాదిస్తుంది. అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నించడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది తన మీద హత్యాయత్నమని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. లేదు మనం గింటేస్తున్నాం ఇది పక్కన ఒక్క ఆయన ఒక్క